హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా చిట్టి చిలుక. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. ఈ ప్రెగ్నెన్సీ అయిన అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఏం ఫుడ్ తినాలి, ఏం తినకూడదు, అంటే ఏ టైంలో ఏం తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఏం తెలియదు అనమాట. డాక్టర్స్ కూడా అన్ని ఫుడ్ తినమని చెప్తారు కానీ ఏం సజెస్ట్ చెయ్యరు అనమాట. దానికోసం ఈ వీడియో అనమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ అంటే ఒక నెల నుంచి 3వ నెల వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం అనమాట. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి 4, 5, 6 ఈ 3 నెలల్ని సెకండ్ ట్రైమిస్టర్ అంటాము. థర్డ్ వచ్చేసి 7, 8, 9 థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. 3 నెలల్లో ఎలా ఉంటుందంటే ఆకలి వేయకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడము, మత్తుగా నిద్ర వచ్చినట్లు ఉండడము అలా ఉంటుందన్నమాట. ఆ టైంలో ఏం తినాలనిపించదు, ఏం చేత అవ్వదు, వామిటింగ్స్ అవుతుంటాయి. ఇంకా సింగిల్గా ఉండే వాళ్ళైతే చాలా కష్టము. పేరెంట్స్ దగ్గర ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళైతే మంచిగా పేరెంట్స్ చూసుకుంటారు. వాళ్ళు ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటారు. కొంతమందికి వాటర్ తాగినా వామిటింగ్ అవుతుంది, ఏమన్నా తిన్నా వామిటింగ్ అవుతుంది, ఇంకా జ్యూసెస్ ఏమన్నా తాగినా వామిటింగ్ అవుతుంది, మెడిసిన్స్ వేసుకున్నా సరే వామిటింగ్ అవుతుంది అనమాట కొంతమందికి. అంటే ఏమన్నా మెడిసిన్ వేసుకొని వాటర్ తాగుతాం కదా, అప్పుడు కూడా వామిటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే లోపల హార్మోన్స్ చేంజెస్ జరుగుతుంటాయి అన్నమాట లోపల. అప్పుడు బేబీ అనేది లోపల గ్రోత్ అవుతుంటుంది కదా, అప్పుడే బేబీ లోపల ఫామ్ అవుతుంటుంది. అలా లోపల హార్మోన్స్ చేంజెస్ అవన్నీ జరగడం వల్ల బాడీకి రియాక్షన్ అనేది వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడము, మత్తుగా నిద్ర వచ్చినట్లు ఉండడము అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ గ్రోత్ అవుతుంది అనమాట. హెడ్, బాడీ, హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ ఇవంతా ఈ సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. బేబీ అనేది గ్రోత్ అవుతుంది, పెరుగుతుంది అనమాట బేబీ. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి బేబీ అనేది వెయిట్ పెరుగుతుంది అనమాట. అప్పటికే బేబీకి అన్ని పార్ట్స్ వచ్చేసి ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ లోపు అన్ని పార్ట్స్ అనేవి వచ్చేసి ఉంటాయి 5-6 మంత్స్లో. ఇంకా 7, 8, 9 మంత్స్లో బేబీ అనేది గ్రోత్ అవుతుంది, అంటే వెయిట్ గ్రోత్ అవుతుంది అనమాట. వెయిట్ గెయిన్ అవుతుంది బేబీ లోపల బేబీ. ఇంకా నెక్స్ట్ మనం ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఫుడ్ ఏం తీసుకోవాలి? వెజిటేబుల్స్, ఇంకా లీవ్స్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, ఎగ్స్, ఇంకా మీట్, చికెన్, మటన్ అలాంటివి తీసుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి డ్రింక్స్ కూడా అంటే వాటర్ సరిగా తీసుకోవాలి. ఇంకా జ్యూసెస్ బాడీకి హైడ్రేషన్ అయ్యేలాగా, బేబీకి కూడా సరిపోయేలాగా మనము వాటర్ తీసుకోవాలి, జ్యూసెస్ తీసుకోవాలి, అలా తీసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మెడిసిన్ మెయిన్ ఇంపార్టెంట్. డాక్టర్ మెడిసిన్ ఇస్తారు కదా, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బేబీ గ్రోత్కి కానీ మనకి అంటే బేబీకి మన నుంచి అందించడానికి సప్లిమెంటరీస్ అవి మన నుంచి కాల్షియం మనకి ఇంపార్టెంట్. బేబీకి బోన్స్ అవన్నీ సెట్ అవ్వడానికి కాల్షియం ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. ఐరన్ కూడా బేబీకి బ్లడ్ అందించడానికి, మనకి బ్లడ్ సరిపోని ఉండడానికి ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవనేవి యూజ్ అవుతాయి అన్నమాట. కాల్షియం ఏమో మన బాడీ స్ట్రెంగ్త్కి, అంటే బేబీ బాడీ బోన్స్ స్ట్రెంగ్త్కి ఈ కాల్షియం అనేది యూజ్ అవుతుంది. దాని తర్వాత కూడా ఆఫ్టర్ డెలివరీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే ఈ ఐరన్, కాల్షియం అనేది ఇస్తారనమాట మెడిసిన్. అవి అనేది యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి స్లీప్ వచ్చేసి మనకి నైట్ ఎర్లీ బెడ్ చూస్ చేసుకోవాలన్నమాట. అంటే నైట్ 11 వరకు, 12 వరకు అలా వెయిట్ చేసి ఉండొద్దు. మంచిగా 7-7:30 లోపు తినేసి మంచిగా కొంచెం సేపు వాకింగ్ చేసేసి 9-9:30 లోపు మనం పడుకుంటే మనకి హెల్త్ మంచిగా ఉంటుంది, బేబీకి కూడా హెల్తీ పరంగా మంచిగా ఉంటుంది. అండ్
ఎర్లీగా లేవగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవడం వల్ల బేబీకి మనకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్లో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో బాదం, పిస్తా, కాజు ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ మంచిగా నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మనము లేవగానే తింటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ కూడా అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏ ఫ్రూట్ మిస్ చేయదు. ప్రతి సీజన్కి ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ మనము తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఫ్రూట్స్ అయితే అన్నీ తీసుకోవచ్చు మంచిగా. ఫుడ్ అనేవి బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు అనమాట. అలాంటివి తినకూడదు. అలాంటివన్నీ ఈ ప్రెగ్నెన్సీ టైం వరకు అవాయిడ్ చేయాలి. లేదు మేము అవే తింటాము, అవి అంటే మాకు అవి అలవాటు తినడం అని అలా ఉండొద్దు. మనం ప్రెగ్నెన్సీ మన బేబీ కోసం, మన కోసం కాబట్టి మనం అవి కంపల్సరీగా అవాయిడ్ చేయాలన్నమాట. ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటివి ఏమన్నా అలవాట్లు ఉన్నా కానీ అవి కూడా అవాయిడ్ చేయాలన్నమాట. ఇలాంటివి మన ప్రెగ్నెన్సీ టైంలో ఉండొద్దన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో హై హీల్స్ వేసుకొని నడవడము అలాంటివి కూడా చేయొద్దు. మంచిగా ఫ్లాట్ ఉన్న చెప్పులు వేసుకొని వాకింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా బట్టలు కూడా టైట్ ఉన్న బట్టలు వేసుకోకుండా, ఎందుకంటే మన స్టమక్ పెరుగుతుంటే బాడీ చేంజెస్ అవుతుంటాయి కాబట్టి మంచిగా లూజ్గా ఉన్న బట్టలు వేసుకోవడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది. లోపల బేబీకి మంచిగా ఫ్రీగా ఉంటుంది. టైట్ బట్టలు వేసుకోవడం వల్ల కొంతమందికి ఊపిరి ఆడకపోవడము అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. టైట్ బట్టలు వేసుకోవడం వల్ల పొట్ట దగ్గర టైట్ ఉండడము అలాంటివి చేయొద్దు, వేసుకోవద్దు అనమాట. మంచిగా లూజ్ ఉన్న బట్టలు వేసుకోండి, మంచిగా హెల్తీగా ఉండండి. ఇంకా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మనం 6కి అనేది లేవాలన్నమాట. 6కి లేచిన తర్వాత మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ అట్లా వాకింగ్ చేసుకున్న తర్వాత మంచిగా లేవగానే గోరువెచ్చని నీళ్ళు కొంచెం తాగాలి. వామ్ వాటర్ తీసుకోవాలన్నమాట. వామ్ వాటర్ తీసుకున్న తర్వాత మనం బ్రష్ అనేది చేసుకొని, మనకి మెడిసిన్ ఏమన్నా ఇచ్చుంటారు కదా, మెడిసిన్ ప్యాంటప్రజోల్ అవి పరిగడుపున వేసుకునే టాబ్లెట్ ఏమన్నా ఇచ్చుంటే ఆ టాబ్లెట్ వేసుకొని మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఆ టాబ్లెట్ వేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్న తర్వాత మనము టిఫిన్లో ఏదైనా చేయొచ్చు అనమాట. ఇడ్లీ, దోశ ఇలా ఏ ఫుడ్ అయినా మనకి నచ్చిన ఫుడ్, ఉప్మా కానీ ఏమైనా మనము ఏ టిఫిన్ అయినా మనకి నచ్చింది ఏ టిఫిన్ అయినా మనం తినొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవన్నమాట. టిఫిన్ అయిన తర్వాత టిఫిన్కి, లంచ్కి మధ్యలో చాలా బ్రేక్ ఉంటుంది కదా. కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల బేబీకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. అందరూ అడుగుతుంటారు, అక్క బేబీ గ్రోత్ కోసము, హెయిర్ గ్రోత్ కోసము ఏం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి. కోకోనట్ వాటర్ మంచిగా బేబీ హెయిర్ గ్రోత్ కోసం యూజ్ అవుతుంది. మీరు మంచిగా కోకోనట్ వాటర్ తాగితే మీ బేబీకి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఏబీసీ జ్యూస్ కానీ, ఇంకా మీకు ఏ జ్యూస్ నచ్చితే ఆ జ్యూస్. ఎందుకంటే ఏబీసీ జ్యూస్ ఎందుకంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళలో ఏబీసీ జ్యూస్ అనేది తాగమని సజెస్ట్ చేస్తారనమాట డాక్టర్స్. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనమాట. అది నచ్చకపోతే మనం అందులో దానిమ్మ కానీ, యాపిల్ ఇలాంటివన్నీ కలుపుకొని మనం చేసేసుకొని స్వీట్గా కొంచెం స్వీట్నెస్ కోసం ఇవన్నీ చేసుకొని మనం తాగొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లంచ్కి వెళ్తే లంచ్లో రైస్, ఇంకా పప్పు, ఇంకా ఏమన్నా వెజిటబుల్ కర్రీ, లీవ్స్ కర్రీ కానీ వెజిటబుల్ కర్రీ కానీ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఎగ్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట లంచ్లో. అలా తీసుకోవడం వల్ల మనకి బేబీకి మనకి మంచి ప్రోటీన్స్ అందుతాయి. మంచి గ్రోత్ అనేది బేబీ లోపల ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ ఏమన్నా రాగి జావలు, అంటే ఇప్పుడు మన అమ్మ వాళ్ళు వాళ్ళ టైంలో ఇలాంటివి జ్యూసెస్ ఇలాంటివి ఏం లేవు. వాళ్ళు ఏం చేస్తారు, రాగి జావలు, జొన్న జావలు ఇవే తాగేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అందుకోసం మనం ఈ రాగి జావ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి బోన్ స్ట్రెంత్కి మంచి సపోర్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో మనము ఏమన్నా జ్యూసెస్ కానీ రాగి జావ ఇలాంటివి కూడా మనము తాగొచ్చు అనమాట. లేకపోతే ఇప్పుడు మెయిన్గా కాఫీ, టీలు అనేవి కూడా మనము కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అందరికి చాలా మందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది కదా, అవి కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే కెఫిన్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. మిల్క్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు లంచ్లో మనము పప్పు తీసుకున్నాము, వెజిటబుల్ కర్రీ తీసుకున్నాము, ఎగ్స్ తీసుకున్నాము కదా, మనం పెరుగు కూడా మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు కూడా యాడ్ చేసుకొని మనం ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల
చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది, జ్యూసెస్ అయిపోయాయి, స్నాక్స్ అయిపోయాయి, లంచ్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డిన్నర్. డిన్నర్ టైంలో వచ్చేసరికి మనము డిన్నర్‌లో కొంచెం రైస్ కానీ, లేకపోతే చపాతీ గానీ, చపాతీ తీసుకోవడం. ఇంకా మీట్ కర్రీ ఏమన్నా ఉన్నా గానీ మనము తీసుకోవచ్చు. చికెను, మటను అలాంటివి మనము తినొచ్చనమాట. లేకపోతే ఎగ్. అవి ఎగ్ గూడా మన టైం డైలీ 2 ఎగ్స్ అనేది తీసుకోవాలనమాట. డైలీ 2 ఎగ్స్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ అనేది ఉంటుందనమాట. ఈవినింగ్ వచ్చేసి మనము చపాతీ, ఎగ్స్ ఇంకేమన్నా కర్రీ ఉంటే కర్రీ తీసుకోవాలి. ఇంకా పెరుగు ఉంటే పెరుగు కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ చేయాలనమాట. వాకింగ్ చేయడం వల్ల కూడా మన బాడీకి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే తిన్న వెంటనే అలానే కూర్చొని ఉండకుండా మనం వాకింగ్ చేయడం వల్ల మనకి లోపల క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాము. లేకపోతే ఇంకా వాకింగ్ చేయడం వల్ల మన బాడీ రెస్ట్ పొజిషన్ నుంచి కొంచెం వాకింగ్ చేయడం వల్ల అలా ఉంటుంది కాబట్టి వాకింగ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎక్సర్సైజెస్ మన డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు. ఇలా చేయాలి, ఇవి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అందుకోసం మనం ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి నార్మల్ డెలివరీకి మనకి యూజ్ అవుతాయి అనమాట ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల. ఇదండి ఈరోజు టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.